హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పారు కదా మా వారు మటన్ తీసుకొచ్చారని. ఈరోజు డిన్నర్కి మటన్ బిర్యానీ చేసుకుందాము. ఆ ప్రాసెస్తో పాటు మీకు ఈరోజు నా చీర గురించి కూడా చెప్తాను. నేను కట్టుకుంది కొత్త చీర కాదు, చాలా పాత చీర. చాలా ఇయర్స్ ఉన్నాయి ఈ శారీకి. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు శారీసు పెళ్లి టైంలోనే కొనుక్కుంటున్నారు, ముందు కొనుక్కోరు. ఏదైనా ఒక అకేషన్కి లేదా ఫంక్షన్కి కావాలనుకున్నప్పుడు ఏదన్నా ఒక శారీ కొనుక్కుంటారు, కానీ పెళ్ళికి అని పర్టికులర్గా ఎవరు ముందుగా కొనుక్కోవట్లేదు. ఆ వెడ్డింగ్ టైంలో అలా కాదు, పెళ్ళికి 4-5 ఇయర్స్ ముందు నుంచే ఒక్కోటి కొనిపెడుతూ ఉండేవాళ్ళు అమ్మవాళ్ళు. ఒక్క మా పేరెంట్సే కాదు, ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రి అలానే చేసేవాళ్ళు ఆ టైంలో. ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకొని వర్క్ వేయించే ట్రెండ్ మొదలయ్యింది అప్పట్లో అంటే మ్యాక్సిమం 17 ఇయర్స్ బ్యాక్. అప్పుడు క్రేప్ శారీస్ తీసుకొని దానికి పెయింట్ కానీ వర్క్ కానీ చేయిస్తూ ఉండేవాళ్ళు. అలా మా అమ్మ కూడా మంచి క్రేప్ శారీస్ 2 తీసుకుంది. ఒకటేమో ఇలా వర్క్ చేయించింది, ఒకటేమో సిల్వర్ పెయింట్ చేయించింది. అది నేమీ బ్లూ శారీ, అది కూడా ఉంది. దానికి బ్లౌజ్ లేదు. బ్లౌజ్ సెట్ చేసి ఒకరోజు కట్టుకొని చూపిస్తాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది నా ఫేవరెట్ శారీ వర్క్ చేయించినప్పుడు కంప్యూటర్ వర్క్స్ అప్పట్లోనే స్టార్ట్ అనమాట. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది, అప్పుడు కొత్త అనమాట కంప్యూటర్ వర్క్స్. ఫస్ట్ ఓన్లీ నెమలి పించాలే వేశారు. నాకు శారీ అంతా ప్లెయిన్గా అనిపించింది, బోర్డర్ కావాలన్నాను. మళ్ళీ తీసుకెళ్ళి పెయింట్ వేయించారు. అప్పట్లో చేసినవి ఎంత క్వాలిటీగా ఉంటాయి అంటే స్టోన్ కూడా ఇప్పటికి కూడా ఊడలేదు, గమ్ము కూడా అంత క్వాలిటీ. మనం ఏదన్నా చేయిస్తే షాప్ నుంచి ఇంటికి తెచ్చేలేకే ఊడిపోతున్నాయి. శారీ ఎప్పుడు కట్టుకున్న ట్రెండ్గానే ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఈ శారీ కట్టుకున్నప్పుడు పిక్ ఉండాలి, చూసి పెడతాను చూడండి. ఓకే, ఇంకా మటన్ బిర్యానీకి వచ్చేసేద్దాం. మటన్ని 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో ఎందుకు వేస్తున్నానంటే మటన్ కదా, కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి. దీనిలో బిర్యానీ స్పైసెస్, పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేశాను నేను. యాక్చువల్గా నిమ్మకాయ వేస్తే టమాటా వేయకూడదు, పులుపు ఎక్కువ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయలేదు, మామూలు పచ్చ ఆనియనే వేశాను. ఈరోజు ఎందుకో ఇలా చేయాలనిపించింది. ఇదంతా కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి ఆల్రెడీ స్మాష్ అయిపోతుంది, చాలా విజిల్స్ రాణిస్తాం కాబట్టి. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు ఎందుకు అలా పెద్ద సైజులో వేసానంటే చాలా విజిల్స్కి అది స్మాష్ అయిపోయి గ్రేవీ కింద కన్వర్ట్ అయిపోతుంది, అందుకే అలా వేశాను. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? చికెన్ కర్రీకైనా మటన్ కర్రీకైనా బిర్యానీస్కైనా మిరియాలు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్జెస్కి మిరియాలు లేకుండా నేను అసలు యూజే చేయను, మిరియాలు కంపల్సరీ ఉండాలి నాకు. అలా అని ముందుగా పౌడర్ చేసి కూడా పెట్టుకోను, నేను అప్పటికప్పుడు ఒక 5-6 కొంచెం స్మాష్ చేసి వేస్తాను. బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే అచ్చం దమ్ బిర్యానీ లాగే ఉంటుంది. నేను ఎసురు కూడా తీయను, రైస్లో కరెక్ట్గా పోసి పక్కన పెట్టుకుంటాను. కుక్కర్ పెట్టే ముందు నేను మిరియాల దగ్గరే ఆగిపోయాను, ఏమేమి వేసి కలిపి పెట్టానో పూర్తిగా చెప్పలేదు కదా. పెరుగు, ధనియాల పొడి అన్నీ వేసాను. బిర్యానీకి కావాల్సిన అన్ని స్పైసెస్ వేసేసాను. అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం గీ వేస్తాను. గీ లేకపోయినా ఒట్ట ఆయిల్తో కూడా వేసేసేస్తాను. దమ్ కోసం పెట్టిన కర్రీ ఉడికిపోయాక దాంట్లో నుంచి కొన్ని పీసెస్ డివైడ్ చేసుకొని గ్రేవీ చేస్తాను. నాకు మా పిల్లలకైతే ఒట్టి రైస్ చాలు, దమ్ములోనే ఉంటుంది కాబట్టి. మా వారికి కంపల్సరిగా గ్రేవీ కావాలి ఏదో ఒకటి, అందుకని కొన్ని పీసెస్ డివైడ్ చేసి గ్రేవీ చేస్తున్నాను. ఆ గ్రేవీ కూడా చూసేయండి. మటన్ గ్రేవీ కోసం కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి వేయించుకుంటున్నాను. దాంట్లోనే కొన్ని టమాటాలు కూడా వేసి వేయిస్తాను. ఈలోపు రైస్ పొంగొచ్చింది. కొంచెం మూత తీసి కలబెట్టుకొని టమాటాల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకుంటాను. అది మగ్గిన తర్వాత మసాలాలు వేసి పెట్టుకొని ఉంటాం కదా, మసాలాలు వేసి కూడా వేయిస్తాను. రైస్లో నేనేం స్పైసెస్ వేసానో చెప్పలేదు కదా. రైస్లో షాజీరా, పుదీనా, కొత్తిమీర, కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, 4 మిరియాలు అన్నీ వేసి రైస్లో బాయిల్ చేస్తాను. కొంచెం ఆయిల్ ఆర్ గీ కూడా. రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది కదా, ఈ రైస్ని కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఉడకపెట్టాం కదా మటను, దాంట్లో మిక్స్ చేస్తాను.
బాస్మతి రైస్ కాబట్టి నేను గంటితో మిక్స్ చేయను, ఊరికే కుదిలిస్తాను. ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోతుంది కదా. కుదిలిచ్చి నేను మళ్ళీ పైన కొత్తిమీర అది వేసి మూతేసి పెట్టి ఇప్పుడు దాని మీద ఏదైనా బరువు పెడతాను. అది పొడి పొడిగా కాకుండా కొంచెం దమ్ముగా ఉండేలాగే చేయమన్నారు మా వారు. ఇలా చేస్తే అచ్చం దమ్ బిర్యానీ లాగే ఉండిద్ది, టైం ఎక్కువ పట్టదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయిపోతుంది రైసు కర్రీ మొత్తము. గ్రేవీ కోసం కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టాం కదా. ముందు ఈ గ్రేవీ కోసం ఏర్పాటు చేసుకున్నది మగ్గిందో లేదో చూసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు మగ్గితే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు. దాంట్లో కొంచెం ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ వేసి మనం తీసి పెట్టిన ముక్కలు కూడా వేసి కలదిప్పుకోవాలి. పిల్లలు మటన్ తినరని చెప్పాను కదా, వాళ్ళకి మటను అని చెప్తేనే తినరు. చికెన్ అని చెప్పి చీట్ చేసి పెట్టచ్చు. నేను అలా చాలాసార్లే పెట్టాను కానీ వాళ్ళకి తెలియలేదు. ఈసారి మా పెద్దోడు కనుక్కున్నాడు, ఇది చికెన్ కాదు ఇది ఇంకేదో చెప్పు అని. వాడు తినిందాకా నాటుకోడి, బాగా నాటుకోడి అంటే బోన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే అలా ఉందని చెప్పాను. గిలిగిలిగానే తిన్నాడు పాపం. తిన్నా కానీ మనశ్శాంతి లేదు వాడికి, అడుగుతూనే ఉన్నాడు కంటిన్యూషన్గా. చివరికి చెప్పాల్సి వచ్చింది, నా చేత అది తినిపించావా చీచా అనుకుంటా ఉన్నాడు. నేనేమో మటన్ తినాలమ్మా బలం అని చెప్తున్నా, అయినా వినలేదు పాపం. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం బాయిల్డ్ అయిపోయినాక దించేసుకోవటమే. ఈ టైంలో ఉప్పు అది చూసుకొని చాలకపోతే కొంచెం వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. నేను చికెన్కైనా మటన్కైనా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో బాగా గ్రేవీ తింటారు, దోశలకైనా కానీ యూజ్ అయ్యిద్ది కదా అని. చూడండి మన రైస్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. రైస్ కొంచెం వెట్టుగా చేయమన్నారు కదా, అందుకని కొంచెం దమ్ముగా చేశాను. లేదంటే ఇంకా పొడి పొడిగా కూడా చేస్తాను, చాలా బాగొస్తుంది రైసు. ఈలోపు గ్రేవీ కూడా ఉడికిపోతూ ఉంది. రైస్తో పాటు తినడం కోసం నేను ఆనియన్స్, లెమన్ కూడా కట్ చేసి పెట్టేశాను. పెరుగు చట్నీ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. పెరుగు చట్నీ ఏమి ప్రతిసారి చేయను, చేయాలనిపించినప్పుడే చేస్తాను. గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవటమే. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నాకు ఇష్టమైన ఫుడ్ ఏదన్నా రెడీ చేశానంటే తొందరగా తింటాను, అప్పుడు నాకు నోరు కాలిపోతుంది. నాలా మీరెవరైనా ఉంటే కామెంట్ చేయండి. జనరల్గా మేమందరం కలిసి కూర్చొనే తింటాము. అలా కూర్చొని వీడియో తీస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకని నేను ఈరోజు కిచెన్లోనే నేను మీకు తిని చూపిస్తున్నాను. అంటే టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా. మా ఇంట్లో వాళ్ళు నేను బిర్యానీ చేసినప్పుడల్లా నాతో హోటల్ పెట్టిస్తానంటారు. మా చిన్నోడైతే ఇంకొక మెట్టు పైకెక్కి హోటల్లో కూడా అమ్మ చేసినంత టేస్ట్గా ఎవరు చేయరు డాడీ అంటాడు. వాళ్ళు పొగుడుతున్నారో ఇంకేమంటున్నారో నాకు అర్థం కాదు, కానీ నేను వంట చాలా బాగా చేస్తాను. నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను తింటుంటే మా పిల్లలు ఆట పట్టిస్తున్నారు, మమ్మీ మాకు కూడా ఉంచు అని. నాకు కొర కూడా పోతుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంతేనండి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. డిన్నర్ టైం అవుతుంది కదా, మీరు డిన్నర్ చేసారా? చేయకపోతే వెళ్ళి చేయండి. ఓకే బాయ్, గుడ్ నైట్.